వారు బంధుప్రీతి గురించి చెప్పారండి ప్రత్యేకంగా. బంధుప్రీతి అంటే ఏంటి అసలు? బంధువుల పట్ల మనం చూపే ప్రత్యేకమైన ఆదరణ, మళ్ళీ వాళ్ళ అర్హతతో సంబంధం లేకుండా ప్రోత్సహిస్తూ ఉంటాం. దాన్నే బంధుప్రీతి అంటారు. ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక అమ్మాయికో, అబ్బాయికో పెళ్లి చేయాలనుకోండి. ఫస్టు ప్రిఫరెన్స్ ఎక్కడిస్తాం? ఆ! మా బంధువుల అమ్మాయి ఉంది. అమ్మాయినిచ్చి చేస్తే బాగుండు అనుకోని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తాము? బంధుప్రీతికే ఇస్తాం. బంధువులో ఉన్న అమ్మాయినే చూస్తాం. అలా కాదు అనుకుంటే బయట సంబంధం వెతుక్కుంటాం. మరి ఉద్యోగానికి ఎవరన్నా వచ్చారనుకో, మనకిప్పుడు ఒక కంపెనీనో, ఏదో మన దగ్గర ఒక మిల్లో ఏదో ఉందనుకోండి. ఎవరన్నా పనికి వచ్చారనుకోండి, ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఎవరికిస్తాం? మనకి తెలిసిన వాళ్ళైతేనే ఇస్తాము. మనకి ఎవరి దగ్గరైనా తెలిసిన వాళ్ళున్నారనుకో, "ఇద్దో మా అమ్మాయి ఉంది. కొంచెం వారికి చెప్పరా మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వమని" అని అడుగుతామనమాట. బంధుప్రీతికి అంత ప్రాముఖ్యత ఉంది. మన మానవ జీవితంలో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆది శంకరాచార్యుల వారు ఆ బంధుప్రీతిని ఉపయోగించి, "ఏం మా మనుషులకే గాదు బంధుప్రీతి, నీకు గూడా ఉందయ్యా! కాబట్టి అదే బంధుప్రీతితో నన్ను గూడా నీ బంధువుగా అనుకోని, కనీసం ఆ విధంగానైనా నీ హక్కును చేర్చుకో" నన్ను అడుగుతున్నారు. ఎలా ఉంది ఆయనకు బంధుప్రీతి? చూద్దాం. ఒక చిన్న కథ ద్వారా చూద్దాం. మనకి క్షీరసాగర మదనం అందరికీ తెలిసిందే. ఆ క్షీరసాగర మదనంలోని ఆ చిన్న కథ మనకి ఈ బంధుప్రీతికి ముడిపడిందనమాట. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మథనం చేస్తే అమృతం పుడుతుందని విష్ణుమూర్తి సలహా ఇస్తారు. అతని సలహా కోసం ఈ క్షీరసాగర మథనం కోసం వాళ్ళేం చేశారు? మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. మహానాగమైన తక్షకుడిని తాడుగా ఉపయోగించుకున్నారు. తాడుగా ఉపయోగించుకొని దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారు. వాళ్ళేమనుకుంటున్నారు? పాల సముద్రం చిలికిన వెంటనే ఫస్ట్ మనకి అమృతం వచ్చేస్తుంది. తాగేద్దాము, అమరులైపోదాము అని చెప్పి వీళ్ళ పనిని వీళ్ళు ప్రారంభించుకున్నారు. అక్కడ ఎవరెవరున్నారు? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు ఇంకందరూ సర్వ దేవతలున్నారు. ఒక పార్వతీ పరమేశ్వర్లు తప్పితే అందరూ కలిసి అక్కడుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అలా చేస్తూ చిలుకుతూ, చిలుకుతూ ఉండగా పాల సముద్రం నుండి ఉవ్వెత్తున ఒక్కసారిగా హాలాహలం బయటకొచ్చింది. మొట్టమొదట క్షీరసాగర మదనంలో బయటకొచ్చిందల్లా హాలాహలం అనమాట. ఇంకా అది వస్తూనే ముల్లోకాల్లోని అన్నిటిని దహించి వేస్తుంది. అంత భయంకరంగా ఉంది ఆ హాలాహల ప్రభావం. అలా ముంచేస్తూ ఉండగానే వీళ్ళకేం అర్థం కాల. బ్రహ్మదేవుడిని అడిగారు దేవతలందరూ. "అయ్యో! దీని నుంచి ఈ విపత్తు నుంచి మమ్మల్ని కాపాడు" అంటే, "అయ్యో! నా వల్ల కాదు. నేను సృష్టికర్తను మాత్రమే. నాకు తెలీదు" అంటారు. వెంటనే విష్ణుమూర్తిని అడుగుతారు. విష్ణుమూర్తి అంటారు, "ఇది నాకు కూడా సాధ్యమయ్యే పని కాదు. మనం అందరం కలిసి వెళ్లి శివుడిని వేడుకుందాము. ఇది ఆయన వల్లే అవుతుంది" అంటారు. విష్ణుమూర్తి సలహా మేరకు అందరూ కలిసి గబగబా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. పరిగెత్తుకుంటూ వెళ్తే ఆయన చక్కగా పార్వతీ సమేతంగా కైలాసంలో ఆసీనుడై ఉన్నాడనమాట. గబగబా వచ్చారు. గబగబా రాంగాల్నే బంధువులొచ్చారు, కుర్చీలేద్దాం, మంచినీళ్ళిద్దాం కాసిని అనుకుంటారా? ఆయనుల్లా వీళ్ళ హడావుడి గమనించాడు వెంటనే. గమనించి, "ఏంటి మీ ఆతృత ఏంటి? మీ హడావుడి ఏంటి?" అని అడిగారు. "స్వామి, స్వామి ఇలా పాల సముద్రాన్ని చిలికాము. రావటం అది హాలాహలం వచ్చింది. దాన్ని కొంచెం నువ్వు మింగేయవయ్యా" అని అడిగారు. ఇదేమన్నా చాక్లేటా అండి చక్కగా ఇస్తే మింగేయటానికి? కాదు కదా! వాళ్ళు చూడండి ఎంత ఇదిగా అడిగారో. "మేమంతా నీ బిడ్డలము, మేమంతా మీ బంధువులము. నువ్వు తప్పితే మమ్మల్ని రక్షించే వాళ్ళెవ్వరూ లేరు. ఈ హాలాహలం నుండి రక్షించే శక్తి నీకు మాత్రమే ఉంది" అంటే విష్ణుమూర్తి చెప్పారు కదా! ఈ శక్తంతా శివుడికి మాత్రమే ఉందని. "నీకు మాత్రమే ఉందయ్యా! మా కోసం ఈ కొంచెం హాలాహలం తీసుకో" అన్నారు. ఏదో పాయసం తినేయి నా కోసం అన్నంత ఈజీగా అడిగేశారనమాట పరమశివుడిని. పరమశివుడు ఏం చేశాడు? ఫస్ట్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంట్లో భార్యని అడగాలి. ఆయన గూడా దీనివల్ల ఈ హాలాహలం వల్ల వచ్చే నష్టం ఎవరికి కలుగుతుంది? ఇంట్లో ఉన్న భార్యకి మాత్రమే కలుగుతుందనమాట. ఆయన ఒక్కసారిగా పార్వతీదేవి వంక చూశారు. ఆమె చక్కగా భోంచేసుకొని, తాంబూలం వేసుకొని కూర్చొనుందనమాట. కూర్చొని చిరునవ్వు నవ్వుకుంటూ ఉంది. ఆ వైపు ఒక్కసారి చూసారాయన. చూడగానే ఆమె దానికి సమ్మతమే అన్నట్టు చూపులతోనే ఇద్దరు అంగీకారం తెలుపుకున్నారు. ఆమె సర్వమంగళ ఆమె. ఆమెకేమన్నా వస్తుందా? ఆమె తాళికేమన్నా వస్తుందా? ఏమీ రాదు కదా! చూపులతోనే ఇద్దరు అంగీకారం అన్నట్టు తెలుపుకున్నారనమాట.
ఇంకా ఈ కథ విస్తారంగా చెప్పుకోవాలంటే మనకి చాలా సమయం అవుతుంది. బంధు ప్రీతి వరకే మనం చెప్పుకొని ముగించుకుందాం. అనగానే ఈయన సరేనని చెప్పి నేను మింగేస్తాను అని చెప్పి ఆ హాలాహలాన్ని తీసుకొని ఆయన దాన్ని మింగేశాడనుకోండి, మొత్తం ఊర్ధ్వలోకాలన్నీ నాశనమైపోతాయి. వదిలేసాడు అనుకోండి, అధోలోకాలన్నీ నాశనమవుతాయి. దీని గురించి ఆలోచించి ఆయన ఏం చేశారు, కంఠంలో పెట్టుకున్నాడు. కంఠంలో పెట్టుకోగానే ఆయన కంఠమంతా నీలంగా మారిపోయిందంట. ఆ పార్వతీదేవికి కూడా కోరికుందంట. ఏంటి, మా స్వామి వారిని, ఈయన చాలా అందగాడండి శివుడు. తెల్లగా మెరిసిపోతూ ఉంటారనమాట. ఇంత అందగాడు కదా! ఎప్పుడు పాముల్నే హారాలుగా వేసుకుంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గదా! ఉరగహారాలు. అంటే పాముల్నే హారాలుగా ధరించి ఉంటాడు. ఎప్పుడూ రక్తం ఓడుతున్న పులి చర్మాన్ని కట్టుకొనుంటాడు. ఒకసారి స్వామివారిని అడిగిందంట. నగలు తీసుకొనొచ్చి ఇస్తాను. వేసుకోండి స్వామి. పట్టు పీతాంబరాలు కట్టుకోండి స్వామి అంటే, ఆయన సమాధానమే చెప్పలేదంట. ఊరికే ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడంట. కానీ ఇప్పుడేంటి, ఆ అవకాశం పార్వతీదేవికొచ్చింది. ఆ మింగిన హాలాహలం కంఠంలో నిలబడిపోయి, ఆయన కంఠం తెల్లగా ఉండే కంఠం నీలంగా మారిపోయిందంట. ఆహా! నా స్వామి నీలమణి హారంతో ఎంత మెరిసిపోతున్నారో అని పార్వతీదేవి మురిసిపోయిందంట. చూడండి ఎంత చక్కని వివరణో. ఆహా! నా స్వామి ఎంత అందంగా మెరిసిపోతున్నారో అని స్వామిని చూసి ఈమె మురిసిపోయిందంట. అలా అందరినీ ఆయన ఆ హాలాహల విషం నుండి కాపాడాడు. ఆదిశంకరాచార్యులు వారు తెలివిగా ఆ సందర్భాన్ని గుర్తు చేసి, "నువ్వు నీ బంధువులనా కేవలం హాలాహలాన్నే మింగేశావు. ఒక చాక్లెట్ మింగేసినట్టు. అదేమన్నా పాయసమా చక్కగా అరగించడానికి? ఎందుకు మింగావు నువ్వు? వాళ్ళందరిని కాపాడటం కోసమే కదా! వాళ్ళందరూ నీకు బంధువులనే కదా! మరి నేనేమన్నా పరాయి వాడినా? నన్ను గూడా నా బంధువు అనుకోని, ఆ బంధు ప్రీతితో నీకు బంధువులకి ఎలా మర్యాద చేయాలో నీకు తెలుసు. అదే బంధుప్రీతితో నన్ను నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అని చక్కగా చమత్కారంగా అడుగుతున్నారు. ఓం నమ శివాయ.